వెల్కమ్ టు డీకోడ్ క్వాంట్ అండ్ మ్యాథ్. ఈ వీడియోలో మనం 3 and 9కి సంబంధించిన డివిజిబిలిటీ ట్రిక్ తెలుసుకుందాం. ట్రిక్ బేస్డ్ ఆన్ సమ్ ఆఫ్ డిజిట్స్. ఈ ట్రిక్ 3కి 9కి వర్క్ అవుతుంది. ఇచ్చిన నంబర్లోని అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే ఆ రిజల్ట్ 3తో అయినా 9తో అయినా డివిజిబుల్ అవుతే ఇచ్చిన నంబర్ కూడా 3తో అయినా 9తో అయినా డివిజిబుల్ అవుతుంది. సో ఇది ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాం. ఈ నంబర్ 57276735. ఈ నంబర్లోని అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే మనకి రిజల్ట్ 42 వస్తుంది. సో ఈ 42 3 తోటి డివిజిబుల్ అవుతుంది. సో ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3. 42 అనేది 9 తోటి డివిజిబుల్ కాదు. సో ఆ నంబర్ కూడా 9 తోటి డివిజిబుల్ కాదు. ఇప్పుడు మనం ఒక ఫాస్ట్ ట్రిక్ తెలుసుకుందాం. 369 3తో డివిజిబుల్ అవుతాయి. సో ఇచ్చిన నంబర్లో 369 డిజిట్స్ ఉంటే వాటిని వదిలేసి మిగతా నెంబర్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ 3తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఇప్పుడు ఈ నెంబర్ తీసుకుందాం. ఈ నెంబర్లో 6 ఉంది, 3 ఉంది. సో ఆ రెండు డిజిట్స్ని యాడ్ చేయకుండా రిమైనింగ్ డిజిట్స్ యాడ్ చేస్తే రిజల్ట్ 33 వస్తుంది. 33 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నంబర్ కూడా 3 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 739287. ఈ నంబర్ అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే రిజల్ట్ 36 వస్తుంది. 36 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. కమింగ్ టు సెకండ్ ఎగ్జాంపుల్ 156903. ఈ నంబర్లోని అన్ని డిజిట్స్ యాడ్ చేస్తే మనకి రిజల్ట్ 24 వస్తుంది. 24 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ 482917. ఈ నంబర్ అన్ని డిజిట్స్ యాడ్ చేస్తే మనకి రిజల్ట్ 31 వస్తుంది. 31 అనేది 3తో డివిజిబుల్ కాదు. సో ఆ నంబర్ కూడా 3తో డివిజిబుల్ కాదు. సో ఇప్పుడు మనం ఇది ఫాస్ట్ ట్రిక్ యూజ్ చేసి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 739287. ఇందులో 3 and 9 డిజిట్స్ని రిమూవ్ చేసి మిగతా డిజిట్స్ని యాడ్ చేసి చూద్దాం. 7 + 2 + 8 + 7 = 24. 24 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ ఇందులో 3 ఉంది, 6 ఉంది, 9 ఉంది, 0 కూడా ఉంది. 0 కూడా ఇంక్లూడ్ చేయొద్దు. సో 1 + 5 = 6. 6 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నంబర్ కూడా 3తో డివిజిబుల్ అవుతుంది. థర్డ్ ఎగ్జాంపుల్ 482917. ఇందులో 9 ఉంది. సో ఆ 9ని తీసేసి మిగతా అన్ని యాడ్ చేస్తే మనకి రిజల్ట్ 22 వస్తుంది. 22 అనేది 3తో డివిజిబుల్ కాదు. సో ఆ నంబర్ కూడా 3తో డివిజిబుల్ కాదు. ఇప్పుడు మనం 9తో చెక్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ 739287. రిజల్ట్ వచ్చేసి 36. ఆ 36 అనేది 9తో డివిజిబుల్ అవుతుంది. సో ఆ నంబర్ కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్ 156903. ఈ నంబర్ని యాడ్ చేస్తే రిజల్ట్ 24 వస్తుంది. 24 అనేది 9 తోటి డివిజిబుల్ కాదు. సో ఆ నంబర్ కూడా 9తో డివిజిబుల్ కాదు. థర్డ్ ఎగ్జాంపుల్ 482917. ఈ నంబర్ అన్ని డిజిట్స్ని యాడ్ చేస్తే 31 వస్తుంది. 31 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9. సో ఆ నంబర్ కూడా 9తో డివిజిబుల్ కాదు. ఇప్పుడు ఫాస్ట్ ట్రిక్ యూజ్ చేసి 9 డివిజిబుల్ అవుతుందో లేదో చెప్తాం. ఇందులో 9ని స్కిప్ చేసి రిమైనింగ్ అన్ని యాడ్ చేయాలి. 7 + 3 + 2 + 8 + 7 = 27. 27 అనేది 9 తోటి డివిజిబుల్ అవుతుంది. సో ఆ నంబర్ కూడా 9తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 156903. ఇందులో 9ని 0ని స్కిప్ చేయాలి. 1 + 5 + 6 + 3 = 15. 15 అనేది 9తో డివిజిబుల్ కాదు. సో ఆ నంబర్ కూడా 9తో డివిజిబుల్ కాదు.
నెక్స్ట్ ఎగ్జాంపుల్ 482917. ఇందులో 9ని స్కిప్ చేసి మిగతా అన్ని యాడ్ చేయాలి. 4 + 8 + 2 + 1 + 7 = 22. 22 కూడా 9తో డివిజిబుల్ కాదు. సో ఆ నంబర్ కూడా 9తో డివిజిబుల్ కాదు. మీకు ఈ ఎగ్జాంపుల్స్తో ట్రిక్ ఎలా యూజ్ చేయాలో తెలిసింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో వేరే ట్రిక్స్ చూద్దాం.